హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైట్. మమ్మల్ని ఎంతగానో ఆదరించిన మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం చాలా మంది కూడా తలలో అధిక చుండ్రుతో బాధపడుతూ ఉంటారు. చాలా దురద పెడుతూ ఉంటుంది. అంతేకాకుండా డ్రెస్ మీద కూడా ఇదంతా కూడా రవ్వలాగా రాలిపోతూ ఉంటుంది. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే కొంతమందికి ఈ అధిక చుండ్రు వల్ల కొన్ని స్కిన్ డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి. సహజంగా మనము ఏదో విధంగా ప్లాన్ చేసినా, ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా పూర్తి శాశ్వత నివారణ అనేది కలగదు. సో ఈ చుండ్రును పూర్తిగా శాశ్వతంగా తగ్గించడానికి నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను. క్రమం తప్పకుండా ఈ చిట్కాను మీరు ఒక నెల రోజులు కనుక వాడినట్లయితే ఈ చుండ్రు గురించి పూర్తిగా మీరు విముక్తి పొందవచ్చు. దీనికి చేయవలసిందల్లా ఒక 500 ml కొబ్బరి నూనెను ఒక బౌల్లో తీసుకోండి, స్టీల్ బౌల్లో తీసుకొని నేను చెప్పిన మోతాదులో కరెక్ట్గా వాడిని అలా కలిపేసేయండి. దీనిలో ఒక 4 నిమ్మకాయ రసం పిండండి. 4 నిమ్మకాయల్ని రసం పిండండి, ఓకేనా? తర్వాత దీనిలో సుమారుగా ఒక 50 గ్రాముల నుంచి 100 గ్రాముల కరివేపాకు వేయండి. దాంతో పాటుగా దీంట్లోనే సుమారుగా ఒక 50 గ్రాముల చింతపండు వేయండి. వేసి బాగా నిదానంగా మరగనివ్వండి. మరిగిన తర్వాత ఏమవుతుంది, ఈ పైన నిమ్మరసం కూడా ఇది అంతా కూడా మిక్స్ అయిపోతుంది. అదేవిధంగా ఈ కరివేపాకు కూడా కొద్దిగా నలుపు రావడం జరుగుతుంది. చింతపండు కూడా కొద్దిగా కలిసిపోవడం జరుగుతుంది. ఇలా అయిన తర్వాత నిదానంగా మరిగిన తర్వాత నూనె మాత్రమే పైన తెలుతుంది. దీన్ని ఒక పాత్రలో మీరు వడపోసుకొని భద్రపరచుకొని రోజు తప్పించి రోజు ఈ నూనెను మీ కుదులకు అంటే విధంగా వేళ్ళతోటి ఇలా 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 మర్దన చేస్తూ ఉండాలి. మీరు ఎంతసేపు మర్దన చేసుకుంటే అంత మంచిది, ఓకేనా? సో దీనివల్ల కొంచెం స్టార్టింగ్ లో హెయిర్ ఫాల్ అనేది, ఎందుకంటే హెయిర్ కొంచెం వీక్ ఉండి ఉంటుంది కాబట్టి మనం మర్దన వేసినప్పుడు కొంత హెయిర్ అనేది రాలిపోతుంది, బట్ ఆ ప్లేస్ లో మళ్ళీ హెయిర్ వస్తుంది. సో ఆ విధంగా మనం ఆ హెయిర్ ఫాల్ అయినా కూడా పర్వాలేదు చేయండి. ఉదయం లేచిన తర్వాత శీకాకాయ లాంటి వాటితోటి తలస్నానం చేయాలి. ఈ షాంపూస్ అనేది ఎక్కువగా వాడకండి. అంతేకాకుండా ముఖ్యంగా మగవాళ్ళు బయటికి వెళ్ళే వాళ్ళు అయితే కనుక క్యాప్స్ వాడడం మర్చిపోకండి. ఎక్కువసేపు కూడా క్యాప్ వాడకూడదు. ఎందుకంటే చెమట అనేది అధికంగా చేరినప్పుడు, మళ్ళీ క్యాజువల్గా దాంట్లో డస్ట్ చేరినప్పుడు ఈ చుండ్రు అనేది అధికంగా అవుతూ ఉంటుంది. సో కొంత జాగ్రత్త అనేది తీసుకుంటూ ఉండాలి. ఇలా జాగ్రత్త తీసుకుంటూ మీరు డే బై డే కనుక ఇలా చేసుకున్నట్లయితే ఈ చుండ్రు నుంచి మీకు శాశ్వత పరిష్కారం పొందవచ్చు. మళ్ళీ కూడా మీకు సాధ్యమైనంత వరకు కొన్ని సంవత్సరాల వరకు కూడా ఈ చుండ్రు అనేది రావడానికి అవకాశం అనేది ఉండదు. సో కాబట్టి ఈ విధంగా మీరు, అంతేకాకుండా కూరలు కూడా చాలా దృఢంగా బలంగా అవుతాయి. మంచి కండిషనర్ లాగా ఇది మీకు పనిచేస్తూ ఉంటుంది. సో ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు వెంటనే ఈ చిట్కాను ఫాలో అవ్వండి. తప్పకుండా మీకు మంచి సొల్యూషన్. ఈ చింతపండు ఏదైతే ఉంటుందో ఇది హెయిర్ ని సిల్కీగా చేయడానికి, బలిష్టంగా చేయడానికి ఈ చింతపండు అనేది చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. హెయిర్ కి మంచి కండిషనర్ గా కూడా పనిచేస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలని ప్రయోగించండి. తప్పకుండా మీకు మంచి రిజల్ట్ లభిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.